గతంలో వైఎస్ఆర్ కృష్ణా జలాలను దోచుకుంటే ఇప్పుడు చంద్రబాబు గోదావరి నీటిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. అందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని విమర్శించారు. జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో విఫలమయ్యాయని అన్నారు. రాజశేఖర రెడ్డి కృష్ణను దోసుకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దోసుకొని పోయే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దురదృష్టం ఏమంటే తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశంలే అయితే ఆ రెండింటి కలయికతో పుట్టిన హైబ్రిడ్ కలుపు ముక్క రేవంత్ రెడ్డి ఈ సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం. రేవంత్ రెడ్డికి నదులు ఎక్కడ ఉన్నాయో అర్థం కాకపోవచ్చు, నదుల బేసిన్లు తెలియకపోవచ్చు, కానీ స్పష్టంగా ఒకటైతే తెలుసు, తన రాజకీయ అవసరాల కొరకు వేటినైనా అమ్ముకోగలిగిన శక్తి ఉన్నవాడు, ఎటువంటి దుర్మార్గానికైనా ఒడిగట్టగలిగిన శక్తి ఉన్నవాడు. కేసీఆర్ నడుం బిగిస్తే తప్ప, కేసీఆర్ మరొక ఉద్యమాన్ని ప్రారంభిస్తే తప్ప ఈ జలదోపిడి